మీ పేరు ఏ నుంచి ఎంతమంది వచ్చారు? నా పేరు బంగి లక్ష్మణ. మేము జోగులాంబ జిల్లా గద్వాల నుంచి వచ్చినాం. 1000 మందిమి. మేము దండోరోలో మాకు ఎవరితోనో దండుకొని మేము వచ్చింది కాదు. స్వతహాగా ఇంటింటికి మా మాలలు అందరూ ఒక్కొక్కరు నేను ఇంత వేస్తా అని చెప్పి వేసుకొని మేము స్వతహాగా 1000 మందిమి 100 బండ్లు తీసుకొని వచ్చినాం. ఈ మాలల యొక్క దీని యొక్క ఔన్నత్యం అనుకోండి, మాలల యొక్క ఐక్యత అనుకోండి. ఇప్పుడు ఇది అంతం కాదు, ఈ రోజు నుంచి ఆరంభమైంది. కేవలం మాదిగలు, ఎందుకంటే మేము మాదిగ కలిసి ఉండాలని మేము ఇప్పటి వరకు కోరుకున్నాం. మేము ఇప్పటి వరకు మాదిగలకు చేసిన అన్యాయం అంటూ ఏం లేదు, వాళ్ళది దోచుకునేది ఏం లేదు. దోచుకోవడానికి ఇది ఆస్తి సంబంధించింది కాదు, మేధాశక్తి సంబంధించింది. అందరు కూడా IPS ల వాళ్ళే ఉన్నారు, IAS ల వాళ్ళే ఉన్నారు, చదువులో విద్యారంగంలో మాలలే ఉన్నారని చెప్పి మమ్మల్ని మాదిగలు వేలు పెట్టి చూపిస్తూ మా యొక్క ఆక్రోశానికి వాళ్ళు గురవుతున్నారు. కానీ మేము చేసింది మాలలని ఎప్పుడు కూడా మాలల ఔన్నత్యాన్ని ఇప్పుడు చాటుకుంటున్నారు. ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా మేము చేసిన పాపాన పోలే. మాదిగలే మమ్మల్ని ఎన్నో సందర్భాలలో మాలలు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని వెంటాడి నాగుపాము దొరికిన ఇడిచిపెట్టాలంట, కానీ మాలని కొట్టి చంపాలన్న భావనతో వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకింత మాదిగ సమస్య, ఎందుకింత వేరియేషన్, ఎందుకింత భావన వస్తుంది? అది రాజకీయ ప్రపంచంలో ఏ విషయం తీసుకోండి, మన రాష్ట్రం అనుకోండి, దేశం అనుకోండి, ఎక్కడైనా తీసుకోండి. ఒకడు అవునంటే ఒక లీడర్ కాదంటాడు. కానీ మా మాదిగలు మా చిచ్చు పెట్టడానికి ఈ ABCD వర్గీకరణ ఎవరైతే అందరూ ఏ పార్టీ అన్నా, TRS వచ్చి మాకు మోసం చేసింది, TDP మోసమే చేసింది, కాంగ్రెస్ మోసమే చేసింది, మాకు ఏ పార్టీ వచ్చినా BJP కూడా మోసమే చేసింది. ఏం చేసినా ఏ విషయంకి వచ్చినా వీళ్ళు అవునంటే వాళ్ళు కాదంటారు. కనుక ఈ విషయంలో ఎందుకంటే మాలలు మాదిగలు కలిసి ఉంటే వాళ్ళ యొక్క దేశానికే ముప్పు వస్తుంది. కులాల ఐక్యతలో మాలలు మాదిగలు ఉన్నంత మెజార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నారు, కలిసి ఉంటేనే మనం కలిసి ఉంటేనే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనేది సామెత. మమ్మల్ని కలవనిస్తలేరు. మాదిగలు తెలుసుకోలేకపోతున్నారు. కలిసి ఉండి పోరాడదాం, మనం ఎక్కడ పోయినా కలిస్తేనే మనం విడిపోకుండా కలిసి నిలబడదాం అంటున్నాం. విడిపోతే పడిపోతాం అన్న భావన వాళ్ళు ఇప్పుడైనా గ్రహించి వాళ్ళ దారిలో వాళ్ళు ఉంటే మంచిది. మాలలు ఎప్పుడు కూడా మాదిగలకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. మాలలు కూడా ఎప్పుడు కూడా తోటి మనిషి యొక్క మాలల యొక్క ఔన్నత్యం అది, మాలలకు ఉన్నట్టు సాంఘిభావం అది, మాలలకు ఉన్నట్టు సంస్కారం అది. మేము ఎప్పుడు కూడా ఒకరిని వ్యతిరేకించాం. ఇది తప్పు. ప్రధానంగా రాజకీయ పదవులలో చూస్తే అలా మాల సాంస్కృతిక వర్గానికి ఎక్కువ, మా మాదిగలకు ఎక్కడ కూడా ఇస్తలేదు అన్ని కూడా. సో వాళ్ళు లోబింగ్ చేసి వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పి ప్రధానంగా వస్తున్నాం. ఇది మేధాశక్తి సంబంధించింది. ఇప్పుడు తండ్రికి ఇద్దరు ఆస్తి, నలుగురు కొడుకులు ఉంటారు. ఆ నలుగురు ఆస్తి పంచుకోమంటే అందరు సమానంగా పంచుకుంటారు. ఇది మేధాశక్తి సంబంధించింది. మాదిగలు అనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్తి. అతను ఇచ్చిన రిజర్వేషన్ ని మేము రిజర్వేషన్ కాదా, రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? చదువుకుని ఇప్పుడు ఎగ్జామ్ లో నీకు ఫస్ట్ మార్క్ వచ్చి నాకు సెకండ్ మార్క్, నాకెందుకు రాలేదంటే నేను పోటీ పడి చదవాలా. నా యొక్క మేధాశక్తి సంబంధించిన దాన్ని మాదిగలు ముందర పడిపోయినారు, మాలలు ముందర పడి దీనిలో అవునా అసలు సందర్భమే కాదు. దయచేసి వాళ్ళు ఇప్పుడైనా తెలుసుకోవాలా. మేధాశక్తి సంబంధించిన దానికి వాళ్ళు కష్టపడుతున్నారు కనుక ముందర పోతున్నారు. ఒక క్రీడా రంగం ఉంటది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటది. ప్రపంచ ఒలింపిక్ క్రీడలు పెడతారు. ఆ దేశం మనకి ఎట్లా వచ్చింది, మాకు కావాలా. మాకు వాటా ఎక్కడికి వెళ్ళి అడుగుతాను? వాటా ఎవరు? మీ అబ్బదా, మా అబ్బదా? బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి భిక్ష. ఆ భిక్షను సమపాలంగా అనుభవించడానికి మీ విద్యారంగంలో ఎట్లా నువ్వు మేధాశక్తితో ముందరికి వెళ్తావు? అదే మన క్రీడా రంగంలో ఎట్లా శక్తితో ముందరికి వెళ్తావు? ఇది శక్తి యుక్తి కాదు, మేధాశక్తి సంబంధించింది. వాళ్ళు ఇప్పుడు లోన్స్ ఉన్నాయి. లోన్స్ నిజం చెప్పాలంటే మా మాలలకు చాలా అన్యాయం చేసినారు. ప్రతి రాజకీయ నాయకుడు కూడా మాదిగల పక్షానే ఉండి మాదిగలకే అందరూ కూడా మాదిగలకే పట్టం కట్టినారు. మా మాలలకు అందరూ అన్యాయం చేసినారు. ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకులైనా ఏ రాజకీయ పార్టీలైనా మాలలకు న్యాయం చేయలేదు, మాదిగలకే న్యాయం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మా మీద అట్లా దుమ్మెట్టిపోవడం సమంజసం కాదు. దీన్ని వ్యతిరేకించే మాలలు అందరూ ఓపిక పట్టినారు. తెగేంత వరకు లాగదు. మందకృష్ణ గారు తెగేంత వరకు లాగినారు. ఇప్పటికీ అంటే ఎందుకంత మందకృష్ణ గారు ఎందుకు అట్లా లాగుతున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఉమ్మడి జిల్లాలో ఉన్న వ్యత్యాసం ఇప్పుడు లేదు. ప్లస్ మాదిగల యొక్క పోరాట తత్వము వేరు.
మాలతత్వము వేరు. మాలతత్వం ఉమ్మడిగా పోరాడు. ఎందుకంటే 1989 కారంచేడు ఘటన అంతేగాని మాలల పోరాటమే ఎస్సీ ఎస్టీ దేశ రక్షణకి ఈ రోజు చట్టం వచ్చిందంటే ఖాళీ ఔన్నత్యమే. మాదిగ బిడ్డల మీద పోరాడితే వాళ్ళ భుజం మీద వేసుకోరు. దేశానికి పోరాడి ఈ చట్టం తెచ్చారు. మాలల కోసం చట్టం తెచ్చుకోలేదు, వాళ్ళు జాతి కోసం చట్టం తెచ్చుకున్నారు. ఆల్రెడీ ఈ రాజకీయ క్రీడల్లో పంజాబ్ లో ఫెయిల్ అయింది, హిమాచల్ ప్రదేశ్ లో ఫెయిల్ అయింది. 30% ఉన్న వాల్మీకి పంజాబ్ లో ఫెయిల్ అయింది. అదే తీసి చంద్రబాబు నాయుడు పెట్టిండు. ఇక్కడ సక్సెస్ కాదు. ఈ రాజకీయ క్రీడల్లో ఎస్లను ఎస్సీగా ఉమ్మడిగా ఉన్న వాడిని బలి చేసి విడదీసి వాడదామన్న తత్వంలో వీళ్ళు ఫెయిల్ అవుతారు. మాలలు ఎప్పుడు కూడా అందరికి కావాలన్న వాళ్ళు ఒక్కరికి కావాలన్న తత్వం ఇక్కడ కాదు. ఇంకొకటి 100% మా మాదిగ సోదరులకు మేము ఖచ్చితంగా మేము వాళ్ళు ఉంటాము. మా భాగంలో వాళ్ళకి కావాలి, అందరూ ఉమ్మడిగా కావాలనే మా లక్ష్యము. మేమున్న 21% కావాలన్న మా తత్వానికి వాడి తుడనాడి మమ్మల్ని 6-5గా పంచి తక్కువ చేసి రాజకీయంగా వాడుకోవడానికి తప్ప వేరే లేదు. ఇది మేము 21 ఉన్నాం, మేము 21 ఇస్తే మాకు మా అందరికి మా ఆశయాలు మా రాజకీయ తత్వము ఆర్టికల్ 241 యొక్క అంబేద్కర్ ఏదైతే ఆశించిండో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది లేనంత వరకు మాదిగ తత్వం ఇలానే ఉంటది. ఈ రాజకీయ తత్వంలో వీళ్ళు ఉంటారు. పలు రాష్ట్రాలు ఆల్రెడీ అన్యాయం జరిగింది. ఇంత 9 రాష్ట్రాల్లో SC% 30% ఉన్నట్టు వాళ్ళకి లేని విభజన ఓన్లీ తెలంగాణ ఆంధ్రలో ఎందుకు ఉంది? ఉత్తరప్రదేశ్ లో చేయి ఎందుకు లేదు? అక్కడ చమర్లు కదా, చమర్లకు కూడా రాజ్యాంగం అక్కడ చమర్లే కదా, ఇక్కడ ఉన్న మాదిగలు అక్కడ చమర్లే కదా, వాళ్ళకి లేదు కదా. పంజాబ్ లో ఉన్నటువంటి వాల్మీకులు వాళ్ళకి లేదు కదా, పక్కలున్న మహారాష్ట్ర ఉన్న మహర్లకు వాళ్ళకి లేదు కదా, పక్కలున్న సల్వా కర్ణాటక వరకు లేదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళకే ఎందుకు అవసరం? ఖాళీ రాజకీయ విభజన తప్ప వేరే లేదు 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 లేదు. మాలా మాదిగ సోదరులకి రాజకీయంగా విభజించి మిమ్మల్ని విభజించి పాలించే రాజకీయ అధికార కోసమే మాత్రమే తప్ప మా ఉపయోగాలు గాని మాల మాదిగల అభివృద్ధికి గాని ఈ పార్టీలు గాని రాజకీయ నాయకులు ఎవరు ఆలోచిస్తలేరు. ఒక మందకృష్ణ మాదిగ గాని ఇంకో పార్టీ గాని పార్టీ రాజకీయాలకు మాత్రమే మేము బలిబష అవుతున్నాం తప్ప మా సోదరులు అవివేకంతో వాళ్ళ యొక్క వంతన పాడి లాస్ అవుతున్నది తప్ప లేదు. మా మాల మిత్రులు ఎప్పుడు కూడా చెప్తున్నాము, వాళ్ళందరూ మా సోదరులే, వాళ్ళు కూడా మాతో రావాల్సిందే. ఈ రిజర్వేషన్ అందరూ పంచుకొని తినాల్సిందే. వాళ్ళకు ఒక్కరికి కాదు, మా ఒక్కరికి కాదు, మా అందరిది. మా అందరు కలిపి మనువాదులను అందరు చెండాలడమే మా ఉద్దేశము. ఏదైతే ఉమ్మడి 241 ఆర్టికల్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చాడో ఏదైతే ఉందో ఏ రాజకీయ పార్టీలు కూడా దాన్ని మార్చడానికి హక్కు లేదు. కానీ ఒక దొంగిదారిన సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకొని వీళ్ళు వాడుకొని మా మీద రుద్ద ప్రయత్నం చేస్తే అది అన్యాయం. ఈ రోజు మాల జాతి చెప్పడానికి కారణం అది. ఈ రోజు మేము అనుకున్న 5 లక్షలు కాదు, ఈ రోజు 10 లక్షలు వచ్చినాం. ఈ రోజు మేము ఇంటింటికి స్వదా ఖర్చుతో ప్రతిరోజు ఖాళీ ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక సాధారణ వ్యక్తి ఈ రోజు ఉన్న కాబట్టి నిలబడి ఉన్నాడు. ఇక్కడ స్టేజ్ మీద లేడు. మేము అక్కడ పోయి మేము చెప్పడానికి రావట్లేదు, మా మధ్యలో ఉన్నాం. మేము అందరం అంతే. ఎవరున్నా సరే మేమందరం నలుగురు ఉన్న వ్యక్తివి. మాలకున్న యొక్క ఔన్నత్య గుణం అది. భాగ్యరెడ్డి వర్మతో మొదలు పెడితే ఈ రోజు వరకు ఉన్న ప్రతి మాలకుడు నేర్చుకున్న తత్వం అది. భాగ్యరెడ్డి వర్మ గారు 1901లో పెట్టిన ఆంధ్ర మహాసభ నుంచి మొదలు పెడితే ప్రతి మాల జాతి ఈ రోజు వరకు అదే తప్ప వేరే ఏమీ లేదు. ఈ కుచల గుణంతో రాజకీయ తత్వంతో ఈ మాదిగ సోదరులు ఉన్న పన్న కులంలో మాత్రమే ఈ రాజకీయ రొచ్చుల పడి నలిగిపోతుంది. ఇది ఒక్కటే మేము వ్యతిరేకిస్తున్నాం. మాదిగ సోదరులకు మేము వ్యతిరేకం కాదు. మేము నిమ్న కులాలు మా కులంలో కూడా తక్కువ ఉన్న మేము ఖచ్చితంగా ఉండాలి. ఆ పద్ధతి వేరు. ఇట్లా ఏబిసిడ్లు ఇవ్వచ్చు నీకు 5 పంచనిక ఇది ఏమి కాదు. మనం పంచుకునిక కాదు, ఇక్కడ కూర్చున్న పుట్నాలు కాదు, ఇవి బెల్లాలు కాదు. సామాజిక అభివృద్ధి తత్వము రాజకీయ పీఠంలో రాజ్యాంగ పీఠంలో ఉన్న సమానత్వము సాభృత్వం ఏదైతే ఉందో ఆ లక్షణం నెరవేరాలంటే ఆర్టికల్ 241 ఖచ్చితంగా అమలు పరచాలి. దాన్ని మార్చే అధికారం పార్లమెంటు మాత్రమే ఉంది. అక్కడ మారితేనే సర్వమైనది. రాష్ట్రాలలో ఇక్కడ ఉమ్మడి రాజకీయ ఇక్కడ వీళ్ళ కుచిల రాజకీయత్వానికి మార్చుకుంటే సులాభాల కోసం వచ్చిన అత్యధికంగా అన్యాయం జరిగినట్లే. ఇది మేము తీవ్రంగా జై మాల.